నమస్తే అండి. ఇవాళ మీకు పనీర్ మోమోస్ చూపిస్తాను. ఇది చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనం మోమోస్ కోసం పిండి కలుపుకోవాలండి. ఒక కప్ మైదాకి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇదంతా పొడి అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి, ఉప్పు అంతా. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మన పిండి ముద్ద చేసుకోవాలండి. మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం కొంచెం కలుపుతూ మనం ఇప్పుడు ముద్ద రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనం రెస్ట్ ఇవ్వాలి పిండిని. ఇప్పుడు మోమోస్ చట్నీ రెడీ చేసుకుందామండి. టమాటా ఇట్లా హోల్ పెట్టేసి డైరెక్ట్ ఫ్లేమ్ మీద కుక్ అవ్వాలి. ఇట్లా జల్లెడ పెట్టేసి వాటి మీద టమాటా పెట్టేయండి. పైన మనకి స్కిన్ లైట్గా ఊరుతున్నట్టు కనిపిస్తుంది కదండి, అప్పుడు తీసేయాలి. సేమ్ ఇదే ప్రాసెస్ చిల్లీస్తో కూడా వీటికి హోల్ పెట్టేసి మనం ఫ్లేమ్ మీద కుక్ అవ్వనియాలి. వీటి వల్ల ఏంటంటే మనకి మోమోస్ చట్నీలో లైట్గా స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, బాగుంటుంది చట్నీ. ఇప్పుడు ఒక 5 minutes మనం కూల్ అవ్వనిద్దాం. తర్వాత ఇది పైన పీల్ అంతా తీసేయాలండి, టమాటో పీల్ అంతా. ఈ విధంగా చూడండి, లోపల నీట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం జార్ తీసుకొని చట్నీ రెడీ చేసుకుందాం. ఈ టమాటా పచ్చిమిరపకాయలు ఎట్నే వేసేయచ్చండి, నీట్గా కుక్ అయిపోయింది లోపల కాబట్టి తొందరగా బ్లెండ్ అవుతుంది. చిల్లిపాయలు, కొత్తిమీర, కొంచెం ఉప్పు ఇవి వేసేసుకొని నీట్గా బ్లెండ్ చేసేసుకోవాలి. మోమోస్ చట్నీ రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్రాసెస్ అండి. 1 tablespoon ఆయిల్ వేసుకోవాలి ప్యాన్లో. అల్లం, చిల్లిపాయలు సన్నగా తరిగినాయి, ఇవి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆపాలి. తర్వాత పావు కప్పు ఆనియన్ వేసుకోండి. ఇవి ఒక 2-3 minutes అయిపోయాక ఇప్పుడు మనం వెజిటేబుల్ యాడ్ చేసుకుందాం. క్యాబేజ్ సన్నగా తరిగి పెట్టుకుని, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. వీటిలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మనం ఫ్రై చేయాలి. తర్వాత గ్రేట్ చేసిన పన్నీరు, తురిమిన పన్నీరు, కొత్తిమీర, మిరియాల పొడి, ఉప్పు ఇవి వేసిన తర్వాత షాజీరా చట్నీ కానీ చిల్లీ సాస్ కానీ అది కూడా ఒక స్పూన్ వేసి మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. ఇదంతా చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి. పొయ్యి ఆపేయండి, కూల్ అవ్వనిద్దాం ఇది మిక్చర్ అంతా. ఇప్పుడు మనం మోమోస్ షీట్ రెడీ చేసుకుందాం. ఇది పిండి తీసేసి ఇందాక నేను సరిగ్గా కలపలేదు కదండి మొత్తం. ఇప్పుడు నీట్గా ఒక 5-6 minutes నీట్గా ఇట్లా మొత్తం కలిపేటట్టు చేయాలి మనం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ షీట్స్ బాగా పలసంగా చేసుకుంటాం. అప్పుడు మన షీట్ పలసంగా చేసినప్పుడు క్రాకర్స్ రావు. అదే బాగా బ్లెండ్ చేసుకోవాలండి పిండి అంతా మొత్తం. ఇప్పుడు మనం మోమోస్ షీట్ రెడీ చేసుకుందాం. కొంచెం పొడి పిండి జల్లేసి బాగా పలసంగా రుద్దాలండి. ఇది షీటు బాగా పల్సటి పుల్కలాగా మీరు రోల్ చేయాలి. ఎడ్జెస్ కూడా నీట్గా అంత ఈవెన్గా రావాలి మొత్తం. నాకు ఇప్పుడు ఇంత పెద్ద షీట్కి నాకు 3 వస్తాయండి మోమో షీట్స్. ఇది నా గిన్నె కానీ మూత కానీ తీసుకొని ఒకే సైజులో ఇట్లా కట్ చేసుకోవాలి రౌండ్ అంతా. ఇప్పుడు దీంట్లో మనం ఫిల్లింగ్ చేసుకుందాం. 1 spoon వేసుకొని చుట్టూ ఈ మాత్రాన ఖాళీ ఉండాలి. ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేసేయాలండి లైట్గా ప్రెస్ చేస్తూ. ఇట్లా ప్రెస్ చేసి మనం ఇందాక తీసుకున్న మూతే ఇట్లా హాఫ్ కట్ చేసుకోవాలి. ఎక్సెస్ పిండి అంతా ఇట్లా లాగేసుకోవాలి. తర్వాత మళ్ళీ కొంచెం ఒకసారి ప్రెస్ చేయాలి మీరు ఈ విధంగా అండి. తర్వాత లాస్ట్ ఇట్లా కలిపేసి ఇప్పుడు మళ్ళీ లైట్గా ప్రెస్ చేయాలి. రెడీ అండి మోమోస్ షేప్. ఇప్పుడు బాయిలర్ రెడీ చేసుకోవాలి స్టీమ్ కోసం. దీనికోసం ఒక 1 glass వాటర్ వేసి ఇట్లా ఉంటుంది కదండి జల్లెడ, దీనికంతా ఇట్లా అప్లై చేసేయాలి ఆయిల్ అంతా. ఒక 5 minutes ఇది స్టీమ్ అవ్వనియాలి. ఇట్లా హోల్ ఉందనుకోండి ఏదైనా మూతకి, మీరు దీన్ని చిన్న పిండితోటి ఇట్లా కవర్ చేసేయండి. అప్పుడు స్టీమ్ బయట పోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టీమ్ తయారవుతుంది లోపలంతా మంచిగా. ఇప్పుడు మనం ఈ మోమోస్ అన్ని సెట్ చేసేసుకుందాం. ఇది వేసిన ఒక పావు గంట దాకా మనం మూత తీయకూడదండి, బాగా సిమ్లో కుక్ అవ్వాలి. ఈ వింటర్ సీజన్లో ఈ స్నాక్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు 15 minutes అయింది కదా, ఒకసారి చెక్ చేద్దాం. మూత తీసి చేద్దాం. కుక్ అయిందండి మంచిగా. ఇది ఒక 5 minutes దాకా అస్సలు తీవాకండి. 5 minutes దాకా ఇట్లా ప్లేట్లో పెట్టేసుకోండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయి మోమోస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.